హాయ్ అండి. వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన ఛానల్లో టీ టైమ్ స్నాక్గా పోహా చాట్ రెసిపీ ఈజీగా క్విక్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా బాగా మరుగుతున్న ఆయిల్లోకి మందపాటి అటుకులను వేసుకుని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేపించుకోవాలి. మొత్తం అన్ని అటుకుల్ని ఒకేసారి కాకుండా బ్యాచ్ వైజ్ వేసుకుని అన్ని కూడా ఈవెన్ గా వేగేటట్లు వేపించుకోవాలి. ఇలా వేపించుకున్న అటుకుల్ని టిష్యూ వేసిన పేపర్ ప్లేట్ లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకుని మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేపించుకోండి. ఈ చాట్లోకి జీడిపప్పు కూడా వేపించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేగిన ఈ వేరుశెనగ గుళ్ళని కూడా టిష్యూ వేసిన ప్లేట్ లో వేసుకోవాలి. ఇప్పుడు వీటికి ఉన్న ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ కి బాగా అంటేటట్లు ఇలా 2-3 సార్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టిష్యూ పేపర్ ని పక్కకు తీసేయండి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం కూడా వేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వేపించుకున్న వెంటనే వేడి చల్లారక ముందే ఈ స్పైసెస్ అన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏదైనా త్వరగా చేసుకుని తినాలి అనుకున్నప్పుడు, పిల్లలు స్నాక్ టైమ్ గా ఏదైనా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఈ పోహా చాట్ రెసిపీ అన్నది చాలా బెస్ట్ ఐడియాగా చెప్పొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.